బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది యువకుల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్ హర్షసాయి అని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా దీనికి అంతటి గల కారణం హర్షసాయి అనే వాడు వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి. 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో వందల కోట్ల రూపాయలు వందల మంది తీసుకొని, బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని వందల మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడొక ఉగ్రవాది, వాడొక ఆర్థిక నేరగాడు. అరే హర్షసాయి, నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి. వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా? వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి టీవీ5 మూర్తి గారు మీరు ఏం చెప్తున్నారండి? వాడుకు ఆర్థిక నేరగాడు. వాడు వందల మంది ప్రాణాలను బలి తీసుకున్న వెధవవాడు. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. ఇవాళ జబర్దస్త్లకు వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది. అంతేనా? ఒక వ్యక్తి, నా అన్వేషణ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ల పైన పోరాడుతుంటే దానిపైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. నా అన్వేషణకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లేకపోతే విద్యార్థుల నాయకులు లెక్క, జనసేన పార్టీ లెక్క మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హ్యాట్సాప్ అండి. మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి, ఇవాళ మీరు చేస్తున్నారండి. నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సజ్జనార్ గారు. డెఫినెట్గా చెప్తున్నాం, వీళ్ళందరిపైన చట్టరీత్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఈ ముఖ్యంగా ఈ పెద్ద టీమింగలం ఎవరైతే ఉన్నారో హర్షసాయి, అరే హర్షసాయి నిన్ను వదిలేదే లేదు. అరే భయ్యా సన్నీ యాదవ్ నిన్ను కూడా వదిలేలేదు. ఒక డబ్బులు ఇస్తా అంటే మీకు తెలిసి కూడా వాడు చచ్చిపోతున్నాడు. అక్కడ వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఎవడబ్బ సొత్తు అని చెప్పేసి వాళ్ళందరినీ చిన్నపిల్లలను ప్రేరేపిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ అండి, ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయారు. గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే